ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA 0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. ఏంటి సారు భయపడ్డారా? నిన్ను ఏం చేస్తావ్? ధైర్యం ఉంటే నన్ను పట్టుకోవచ్చుదా? దాదా మల్లికా మల్లికా అన్నా ఏంటన్నా ఇది? దాన్ని వదిలే వదలమంటుంటే వదులుతావా లేదా? అన్నా ఏంటన్నా ఏంటి సమస్య? అరే ఏమీ తెలియదు కదా నీకు. ఆ అమాయకుడివి. నువ్వు పంపించిన వాడు నా దగ్గరకు వచ్చాడు, అన్ని విషయాలు నాతో చెప్పాడు. వాణ్ణి ఆ తింగర్ నా కొడుకుని కబడ్డీలో లేపేయాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను ఈ ఊరికి రప్పించాను, ఎంతో డబ్బు వెదజల్లి. కానీ నువ్వేంట్రా అంటే నేను ఆశపడ్డ అమ్మాయిని వెంటేసుకుని నా కళ్ళ ముందే తిరుగుతున్నావు. చాలా బాగుంది. నువ్వు నీ కన్నైన తింగరోడు అదృష్టవంతులరా. అది కాదన్నా. ఇదంతా చూస్తూ ఊరుకుంటాననుకున్నారా పిచ్చి నా కొడక? ఆ నా కొడుకుని ఎలా లేపేయాలో నాకు తెలుసురా. అన్నా గిన్నా అంటూ నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్ళు, లేదనుకో శవంగానే ఈ ఊరు నుంచి వెళ్తావు. నా మాట కాదని ఇక్కడే ఉన్నావు. త్వరగా పదండ్రా. వాడిని ఎందుకు ఇష్టపడుతుంటే వాడిని చేసుకోవచ్చుగా, ఎందుకు నా వెంట పడతావు? వాణ్ణి చేసుకోవడానికి కాదు, మా నాన్న పిన్ని నన్ను పెంచింది. ఏం నువ్వు కన్న తల్లిని పట్టుకొని పిన్ని అంటున్నావు? మా అమ్మ చనిపోయింది తెలుసా? మా అమ్మ సొంత చెల్లెలే ఈవిడ, అందుకే నేను పిన్ని అని పిలుస్తాను. ఆ రఘు అన్నది విన్నావుగా? నువ్వు నేను ప్రేమించుకుంటున్నావట, అది నిజమేనా? ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు రమ్మంటే నాతో వచ్చేస్తావా? నాకు ఈ ఊరు అడవి తప్ప ఇంకేమీ తెలీదు. నిజంగా తీసుకెళ్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఇప్పుడు ఇదొకటి జరుగుతుందా? బాగుంది. నీకు ప్రేమ, నాకు తన్నులు. నీ వల్లే నా ఒళ్ళు హోనం అయిపోయింది. వీణ్ణి ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ అమ్మాయి నేను వారు చూపులు చూడటం, నువ్వు వారు చూపులు చూడటం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. వేసేసి నాకు ఎన్నో ఆశలుండేవి. ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఏం ప్రయోజనం? ఆ గుండుగాడు నా ఆశలు అడిగి ఆశలు చేసేసాడే. ఇలాగే పోతే నా వంశం నిర్వంశం అయిపోతుందిరా. ఎరా అయితే నువ్వు అంతగా దెబ్బలు తిన్నావు అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా. వాళ్ళు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియకూడదని సారాయి పోయించి మరి కొట్టారు రా. తర్వాత వాళ్ళు కొడుతున్నప్పుడు మొత్తంలో నొప్పి తెలియలేదు కానీ మొత్తం దిగాక నొప్పులు భరించలేకపోతున్నాను రా. రే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడవి మృగాల్లా ఉన్నారు రా. ఒరే ఒక నిమిషం శశి, నువ్వు మీ అన్నయ్యని వదిలి తీసుకురా. అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊళ్ళో దెబ్బలు తిన్నా అదొక మర్యాద కదరా. నేను రాన్రా. తీసుకున్నది వడ్డీతో సహా తిరిగిచ్చేసే ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను ఇంకోసారి ఆ ఆట ఆడాలి. వాడికి పోటీగా అటో ఇటో తేల్చుకున్నాకే నేనొచ్చేది. కాచుకోండ్రా. కబడ్డీ 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 తుమ్ము లేపన్నా. ఎవరిని వదలకన్నా. అంతే అవుట్ అయిపోయాడు. సూరిగా అవుట్ అయిపోయావు కదా, పోరా బయటికి. ఏంట్రా చూపు, పోరా. నా శిష్య కబడ్డీ 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 కబడ్డ
ఏంటి ఆవేశం నీకు? ఎలా అవతలకు ముందు? కబడ్డీ 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 రాయ్ ఇంతటితో అంతా ఆపేసాయి, లేదంటే అన్యాయంగా చచ్చిపోతాం. కబడ్డీ 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 అన్నదమ్ములిద్దరూ దుమ్ము లేపేశారా, అంతా ఆ దేవుడి దయ. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇక మీదట బండోడు రఘు మీ ఇద్దరి వైపు కన్నెత్తి కూడా చూడడురా. అబ్బాయి శశి అడగవయ్యా, ఇప్పుడు నీకేం కావాలో నన్ను అడుగు. మొహమాట పడకుండా అడుగు, నీకేం కావాలన్నా సరే నేను ఇస్తాను. దానకర్ణుడు కదా, అడగగానే ఇచ్చేస్తాడు. అడుగు. ఓవే ముష్టిదానా, నీకేం కావాలో ధైర్యంగా అడుగు. చెప్పనయ్యా. కొట్టారంటే పళ్ళు రాలుతాయి. నాకు అర్థమయ్యేటట్టు చెప్పరా. అది కాదు మావయ్య, అన్నయ్య ఉద్దేశం ఏంటంటే మల్లికని పెళ్లి చేసుకుని. ఇంకో పెళ్లి కావాలా? అన్నయ్య కాదు మావయ్య, నాకు మల్లికంటే చాలా ఇష్టం. తనకి నేనంటే చాలా ఇష్టం. మావయ్య మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? చూసావా కాంతం, వీడు వీధి నెంబడి తిరుగుతుంటే తీసుకొచ్చా. ఆ రోజు ఊళ్ళో వాళ్ళంతా గేలు చేశారు, వీడు ఒక తెంగర వెధవా అని. మన సూర్యశాన మంచోడే, మట్టిలో మాణిక్యం. ఇప్పుడు చెప్పరా, వీళ్ళిద్దరికి పెళ్లి ఎప్పుడు చేద్దామో నువ్వే చెప్పు, అప్పుడే చేద్దారా. ఆనందమంతా ఎల్లువలాయే, గుండెలో పొంగే ఎన్నెలలై, మనసుల నిండే సంతోషం, ఇది దేవుడి సంకల్పం. నాలో నా సాగేను ఏవేవో భావాలు, ఓ దేవుడా ఓ దేవుడా, నా మనసు ఊరట పొందే ఈ రీతిగా ఇన్నాళ్లకు. ఏం పాటయ్యా అది? సంతోషంగా ఉన్నప్పుడు ఏడు పాట పాడతావు? మంచి పాట కదా. ఊరకుండా సరిగ్గా నడవయ్యా. ఎవడరా ఇక్కడ రాయి పాదేసింది? అది ఎప్పటి నుంచో అక్కడే ఉంది. బదులా నడుస్తా నేను. అయ్యో భగవంతుడా, తాగితే ఈయన మనిషే కాదు, ఏం చేస్తాడో ఈయనకే తెలీదు. కూర్చోవయ్యా, కూర్చో. కూర్చోవయ్యా. కూర్చోమా కదా. అయ్యో సరిగ్గా కూర్చో. కూర్చో. అరే పడిపోతావు, సరిగ్గా కూర్చోవయ్యా. లే సరిగ్గా ఏ, మళ్ళీ ఆయన పట్టుకో. ఈ మనిషితో ఎలా ఆగాలో అర్థం కావట్లేదు. చెట్టు నేనే మధ్యలో ఉన్న ఇది మాత్రం మర్చిపో. జాగ్రత్త.
అంటే ప్రత్యేకం చెప్పాలా సింగర్ యాదవా. కళ్ళు కనిపించట్లే కంబోది యాదవా పోరా తప్పవే ముసల్దానా. ఈ చేతులు పడిపోను. ఏయ్, అన్నకు చూడాయిరా. ఇదిగో ఇది సోడానా మురికలో నీళ్ళ? ఏంట్రా ఇది? ఏంట్రా బాటిల్ పగల కొట్టేందుకు కోప? రఘునతో చెప్పనా, నీకు తెలుసుగా 7వ ఈదులో ఎవడో నాతో గొడవ పెట్టుకున్నాడని అన్నొచ్చి తల నరికి పారేశాడు. నీకు తల కావాలా కొట్టు కావాలా చెప్పా? ఏవయ్యా, ఇక్కడ కాకర్ల రఘు. మీది పక్కూరా? అవును. నేను ఇరిగాని, మీరు వస్తారని అన్న చెప్పారు, అందుకే ఇక్కడ ఉన్నా. బండి చామంతి అంటే నాకెంతో ఇష్టం. దాన్ని అనుభవించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. చూసావా, మొత్తం 12 కుట్లు పడ్డాయి. ఆ మోగనా కొడుకున్నాడే, వాడు చేసిన ఘనకార్యం ఇదే. ఆ రోజే నా కథ ముగిసిపోయేది. దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఆ పట్టుదలతోనే నేను వచ్చాను. కసితీరా దాన్ని అనుభవించి చిన్న భిన్నం చేయాలి. ఆ తర్వాత అది 5కి 10కి అందరి దగ్గర పడుకోవటం నేను నా కళ్ళరా చూడాలి. చెప్పు రఘు, దాన్ని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ముందు నీకేం చేయాలో చెప్పు. ఒకడిని ఊళ్ళో అంతా చూస్తుండగా వాడిని లేపేయాలి. నీ వల్ల అవుతుందా? వాడెవడో చూపించు, లేపించేస్తాం. అందుకు దాన్ని బయటికి తీసుకురావాలి కదా, పంజరంలో చిలకలా ఉంది అది. దాన్ని పంజరంలోంచి తప్పించడానికి ఓ ముఖ్యమైన వ్యక్తిని పంపించాను. ఈ అప్పలకొండ చామంతికి మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరికీ ఉన్న ఏకైక మావ ఎవరంటే అది నేనే. అమ్మా చామంతి, ఈ మావయ్యకి తాగడానికి ఏమన్నా ఇవ్వమ్మా. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేనే లోడలోడా వాగుతున్నాను, నువ్వు నోరు మెదపడం లేదు. నువ్వు కూడా మీ అన్నయ్యలాగా మోగవాడివా? ఏంట్రా చూపు? అరే, తాగడానికి కనీసం మజ్జిగైనా తెస్తామనుకుంటే మంచినీళ్ళు ఇచ్చావేమిటి? ఆ మొరటోని పెళ్లి చేసుకున్నాక నీ బుద్ధి కూడా మందగించినట్టుంది. బాబు, ఇలా చూడు ఆయన, ఇలా చూడబ్బాయి, డొంక తిరుగు లేకుండా సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను. చామంతిని ఇక ఈ ఊర్లో ఉండనివ్వడం కుదరదు. దాని మొగుడు చచ్చాడు కదా, తను నీకు ఎవరు చూసుకుంటారు? ఇంకో విషయం, ఎంతమంది కోటీశ్వర్లో దీని మీద ఆశపడ్డారు తెలుసా? కానీ దీనికి అదృష్టం లేదు. జరిగిందేదో జరిగింది, తను ఇక ఈ అడవిలో ఉంటూ కష్టపడాలని నేను ఒప్పుకోను. చామంతి, సర్దుకోవలసిన వస్తువులు ఏమన్నా ఉంటే సర్దేసుకో, మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఈ మావయ్య నీకెప్పుడు తోడుగా ఉంటాడు. పాపం, నన్ను ఏ వెదవకి తార్చడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? చామంతి, ఈ మావయ్యని వయసుకొచ్చిన ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దింపుతున్న వాడివి నువ్వు నాకేమవుతావని నా కోసం వచ్చావు. చెప్పు, ఏమవుతావు? అది కాదు బాబు, ఏదో పెద్దవాడు వదిలేస్తున్నా, ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి గొడవ చేసావనుకో. ఆహా, ఓహో, ఇలా చూడు, నేనెవరినో నీకు సరిగ్గా తెలీదు, కానీ దీనికి తెలుసు. నేను దీన్ని తీసుకెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్లి తీరుతాను. దానికి ఎవడ అనుమతి అవసరం లేదు. ఎంతవరకు ఆ మొరటోడితో సంసారం చేసింది చాలు, ఇక మీద నేను చెప్పినట్టుతో సంసారం చేయవే. చెయ్యదనరా పోరంబోకు. మూసుకొని పో. నన్ను వెళ్ళమంటానికి నువ్వెవడవరా? అబ్బెవడో తెలియదు. ప్రాణాల మీద ఆసుంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా. నన్నే చూస్తావట్రా? నీ అంత చూస్తానురా. నీ అన్నం చంపిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారా? చెప్పరా చెప్పరా. వదలవేమండి, నన్ను చంపుతావా? దీనికో రేటు మాట్లాడుకునే నేను ఈ ఊళ్ళోకి వచ్చాను. దీన్ని తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను రా. అందుకు నిన్ను చంపవలసి వస్తే దానికి వెనకాడను. అన్నిటికీ తెగించిన వాళ్ళు నా దగ్గర ఉన్నారా? నీ అన్నయ్య చచ్చాడు కదా, మీ వదిని ఉంచుకుని కులుకుతా. వ్యవహారం జరుగుతుందో నేను చూస్తాను. అవును, పిచ్చే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకెవ్వరూ అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, వెళ్ళిపోతాను. నువ్వేమనుకున్నావు? మీ అన్నయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా బతుకుతున్నాననుకున్నావా? బలవంతంగా లాక్కొచ్చి
నన్ను ఈ నరకంలో పడేశాడు నీ తోడబుట్టినోడు. నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను, ఎవరికీ చెప్పలేదు. కానీ నువ్వు తెలుసుకోవాలి, మీ అన్నయ్యకి నేనెలా భార్యనయ్యాను. మీ అన్నయ్య చేపలు పట్టుకోవడానికి మా ఊరొస్తుండేవాడు. నన్నెప్పుడు మింగేసేలా చూసేవాడు. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా మీద అఘాయిత్యం చేశాడు. పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల దేన్ని కోల్పోకూడదు, దాన్ని నేను కోల్పోయాను. అది ఎంతకాలం తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉంటుంది. వెళ్ళి తలుపులు బల్లగొట్టండి రా. వీడెవడ్రా? మన ఊరి ఎట్లో చేపలు పట్టుకోవడానికి వస్తుంటాడయ్యా. వేసారా వాణ్ణి? మా ఇంటికే కాదు, మా ఊరికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను? వీధిని పడమంటావా? చెప్పు. ఆ దేవుడు కూడా నా మీద దయ చూపించలేదు. పాపం మా అమ్మ నా కళ్ళ ముందే అఘాయిత్యానికి బలైంది. మనసారా ఏడవడానికి కూడా నేను నోచుకోలేదు. ఊరంతా చూస్తుండగా ఒంటి మీద నూరు పోకు కూడా లేకుండా మా అమ్మ ఏడుస్తూ వెళ్ళడం ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడు చెప్పు, ఇన్ని కష్టాలు అనుభవించడానికి మేమేం పాపం చేశావని? ఆడవాళ్ళగా పుట్టడం అంత పెద్ద నేరమా? చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకంటూ ఎవరున్నారని నాకు ఎవరు లేరు. ఏడవద్దు, నేనున్నాను. నీకు తోడుగా సేవంతిని తీసుకొచ్చుకున్నావేటి? వ్యాపారం గురించి తెలుసుకుంటుందని రండి. బతుకుల చేపలు తాజా చేపలు. చేపలంతా ఏంటి? బేరాలు గిరాలు లేవు, 50 రూపాయలు ఒకే రేటు. ఓ, చాలా ఎక్కువ చెప్తున్నా కాంతం. మంచి చేపలు కావాలంటే కాస్త డబ్బు ఖర్చు అవుతుంది. మరి ఒడ్డును కూర్చుంటే చేపలు వచ్చి ఒళ్ళో పడవు, ప్రాణాలు తెగించి పట్టుకోవాలా. అలా చూస్తా కూర్చున్నావేంటి? చేపలు తీసి అందరికి సేవంతి. తీసుకో. రండి తాజా చేపలు, ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. రండి.
ఈ చేప రేట్ ఎంత? ఏది ఇదిగో ఈ చేప. దీన్ని నేను తీసుకెళ్తున్నాను. ఏయ్, రావే. రా. ఏయ్. పట్టుకోండి. రండి. ఏయ్, ఎక్కడికి వెళ్తావా? ఆగు. నీ కళ్ళ ముందే ఆ మోగనా కొడుకుని చంపాలని ఆ రోజు నేను వచ్చాను, కానీ అది జరగలేదు. పోనివ్వు. నా కళ్ళు గప్పి ఇక్కడికి వచ్చి సంతోషంగా కురుకుదా వరకున్నావు నువ్వు. అది జరగదు, ఎన్నటికీ నేను జరగనివ్వను. రావే, మనూరు వెళ్తాం. నేను అప్పుడే చెప్పాను కదా వీడొస్తాడని. ఇకపైన వీడిక్కడ ఉండకూడదు. వీళ్ళందరూ చూస్తుండగా వీడిని వేసేసి ఇదిగో దీన్ని నీతో పాటు తీసుకెళ్ళు. లేపేద్దా వాడే. ఇంకా ఎవరొస్తారో రండి. మా అన్నయ్యని చంపినోడు ఎవడైనా సరే వదలను. ఒకటి మీరు చావాలి, లేదా నేను చావాలి. సూరి తమ్ముని రా నేను.
తపించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా మదించిన మోహినివా ఉయ్యారపు వాహినివా స్వరాలు మీటవా సరాగమాడవా వేడెక్కిన వేదం పెదవుల తపనలు తడబడి త్వరబడిరా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా మనస్సుకు వంతెనవా వయస్సుకు సందడివా అదరపు మధురిమ నాది మధువుల సరిగమనీది నిరహపు గుసగుస కలహపు పదనిస తీరేటి సమయం చుంబన సంబర సమరం అలు పెరుగని ఆశల భ్రమరం తెలియని తమకపు తనువున పరువపు ఆరాటం కలశ పూజ చేసి కూచుకుందునే కలిసి నేను నీతో నేను మరువనే ఒక సగమేను ఇరువురు ఒకటిగా ముడిపడి మనసుగా సాగేను జ్వలించెడి తపించెడి తెమ్మెరవా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా మన్మథ మదనం సాగే మంజుల హృదయం రోగే తనువును ధనువుగా పలచిన మదనుడు నా వాడైపోయే కాముడి కలహంలోనా ఆముడి వీడకపోనా చిరు చిరు చెమటల ముత్యపు తళుకుల హారాలే నీవి సౌందర్య సీమ నీకు సొంతమా శృంగారాల దాహం తీర్చుకుందుము చలి చలి వేళ మదనుడి కలిపెను కరిగిన పెదవుల దారుల ధనన్నా ధనననా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా జ్వలించెడి రిన్నెలవా వయస్సుకి సందడివా చామంతి ఏంటి బాబాయ్? ఈ మధ్య నీ వరసేం బాగాలేదంట. ఏంటి మీరనేది? అవును, మళ్ళీతో ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదంట, ముఖం ఏమో సాటేస్తున్నావంట.
అందుకని 2 రోజుల నుంచి అన్నం కూడా తింటలేదు. అది మంచికేలే, అప్పుడైనా దీని ఒళ్ళు తగ్గుతుంది కదా. నిజమేనా? నాన్న ఊరికే అంటున్నారక్క. నేను నీ మీద కోపడతానా? నాకున్న ఒకే ఒక స్నేహితురాలు కదా. ఆ, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నీతో మాట్లాడాలి. ఈ విషయం ముందుగా నీతోనే చెప్పాలి. ఇది నీ చేతుల మీదుగానే జరిపించాలి. ఇది ఇంతకు ముందు అనుకున్నదే. నీకు తెలుసుగా, ఇది మన సూర్య ఆశపడిందమ్మా. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించేద్దాం. అది జరగదు. నేను దీనికి ఒప్పుకోను. ఏంటి నువ్వనేది? అది ఆయన చనిపోయి కొన్నాళ్లే కదా అయింది. అంతలోనే ఈ ఇంట్లో పెళ్లి గురించి అదే, అందుకే నేను అలా అన్నాను బాబాయ్. అవును, తనన్నదే నిజమే. రగన్నా, రగన్నా, అన్నా, ఏంట్రా? నీకోసం ఎందుకుంటే ఒకరు వచ్చారనా? ఎవరు?